పారిశ్రామిక ప్రాజెక్టులకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానమే ప్రాతిపదిక కావాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన 15వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ప్రభుత్వం ఆమోదించిన ప్రాజెక్టులు త్వరితగతిన కార్యరూపం దాల్చాలని సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటివరకు ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల యజమానులతో అధికారులు నిరంతరం సంప్రదింపులు జరిపి ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తి చేసేలా చూడాలని చెప్పారు. వివిధ పెట్టుబడుల ప్రాతిపదికలకు ఆమోదం తెలిపారు. ఐటీ, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రంగాలకు చెందిన 27 ప్రాజెక్టుల ప్రతిపాదనలకు SIPB ఆమోదం తెలిపింది. 29,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటి ద్వారా 22,407 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ప్రతిష్టాత్మక సంస్థలైన గూగుల్, ArcelorMittal, BPCL వంటి మెగా ప్రాజెక్టులు ఏర్పాటు కావాల్సి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. భూ కేటాయింపులు జరిపినప్పటికీ నిర్ణీత కాల వ్యవధిలో పనులు ప్రారంభించాలని సంస్థలతో సంప్రదింపులు జరపాలని చెప్పారు. నిర్మాణానికి ముందుగా రాకుంటే భూములు వెనక్కి తీసుకునేందుకు వెనకాడబోమని చెప్పారు. ప్రతి ఒప్పందం వెనుక వేగంగా సాకారం కావాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా NRIలను ఆహ్వానించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో సెమీకండక్టర్ ప్రాజెక్టులు మరిన్ని వచ్చేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. విశాఖ, అమరావతి, తిరుపతి రీజన్స్ గా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. సూర్యలంక, పోలవరం, పులికాట్, గండికోట, శ్రీశైలం, మదనపల్లి, హర్సిలీ హిల్స్ వంటి క్లస్టర్స్ ఏర్పాటు చేసి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. విశాఖలో భారత మండపం వస్తుందని అది ఐకానిక్ గా నిలిచేలా చూడాలని చెప్పారు. ప్రతి జిల్లాలో శిల్పరామాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. SIPB ఆమోదం తెలిపిన ప్రాజెక్టులతో పాటు CII భాగస్వామ్య సదస్సులో ఒప్పందం జరిగిన ప్రాజెక్టుల నిర్మాణం పైన చంద్రబాబు సమీక్షించారు. ఇప్పటి వరకు 15 సార్లు SIPB సమావేశాలు జరగగా మొత్తం 9,03,726 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది.